महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు స్వక్షేత్రం మిథున రాశి నుంచి ఏదైతే గురు బుధుల యొక్క ఈతి నడిచిందో మొన్న ఒక 3 వారాలు. సో బుధుడు ఇప్పుడు కర్కాటక రాశి, సో చంద్రుడి ఇంట్లోకి ఆయన ప్రవేశిస్తున్నారు. సో ఇది మేజర్ ట్రాన్సిటల్ చేంజ్. ఇక మేషంలో శుక్రుడు ఉన్నారు, రవి ఇక్కడ గురులు మిథున రాశిలో, ఇక కర్కాటకంలో బుధుడు, సింహరాశిలో కుజకేతువుల యొక్క ఇతి జరుగుతూ ఉంది. అదేవిధంగా కుంభంలో రాహువు, ఇక మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రుడి యొక్క గమనం ఏదైతే ఉందో మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల మీదుగా, సో ఈ చంద్రగమనం ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. మేషరాశి వారికి సంబంధించిన ముందుగా మేషరాశి వారికి రాశిలో శుక్రుడు, తృతీయంలో రవి, అలాగే చతుర్థంలో బుధుడు, లాభంలో రాహు, 4 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకు కనిపిస్తూ ఉంది. 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం నెలకి. కాబట్టి ఏదైతే రాశిలో శుక్రుని యొక్క సంచారం చాలా వరకు ఈ రాశి వాళ్ళకి మంచి ప్లెజెంట్నెస్ ఇస్తుంది. మీ యొక్క అపీరెన్స్ కూడా చక్కగా కొంచెం అపీరెన్స్ మార్చడం, కొంచెం ఫ్రెష్ లుక్స్, యాక్చువల్గా ఆర్థిక పరంగా కూడా ధనపరమైన విషయాల్లో కూడా కావాల్సినప్పుడు లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ చేతికి అందడం, ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేని కాలంగా మనం ఇక్కడ చెప్పచ్చు. అలాగే ఆపర్చునిటీస్ విషయాలకు వచ్చిన ఏదన్నా దేనికైనా సంబంధించి ఆఫర్స్ విషయానికి వచ్చినా కూడా తప్పకుండా చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ మెయిన్గా వాళ్ళకంతడే వాళ్ళుగా ఈ రాశి వాళ్ళకి అప్రోచ్ అయ్యే ఆస్కారాలు, ఎవరన్నా ఇవ్వాలనుకున్నా కూడా ఏమన్నా ఆపర్చునిటీస్ వితౌట్ యువర్ ఎఫర్ట్స్ తప్పకుండా మీకు ఇక్కడ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే తృతీయంలో రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. తృతీయంలో రవి మంచి పరాక్రమ స్థానంలో ఈ రాశి వారికి 15వ తారీఖు నుంచి వచ్చి ఉన్నారు. కాబట్టి ఇది 3 నెలల తర్వాత, ఆఫ్టర్ 3 months తర్వాత రవి యొక్క సంచారం బాగా అనుకూలిస్తుంది ఈ రాశి వాళ్ళకి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల ఇటు హెల్త్ అటు వెల్త్ కొంచెం ఆరోగ్యం వైజ్గా ఏదైతే 3 monthsకి ఇబ్బందులు ఉన్నా, అలాగే ఫైనాన్షియల్ వైజ్గా కూడా హెల్త్ అండ్ వెల్త్ పరంగా కూడా ఈ యొక్క అంటే ధైర్యంతో పరాక్రమంతో చేసే ఏ పని కోసమైనా సరే ఇక్కడ రవి మీకు చాలా వరకు యోగిస్తారు. సో పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం చక్కగా మిమ్మల్ని కొంచెం మంచి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లే విధంగా ఆయన ప్రోత్సహిస్తారు మిమ్మల్ని. అదేవిధంగా ఈ రాశికి చూసినట్టయితే కనుక ఇక్కడ రాశ్యాధిపతి యొక్క సంచారం మాత్రం కుజకేతువులు కలిసి 5వ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ మ్యాటర్లో మాత్రం సంతానపరమైన విషయాల్లో కానీ, సో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ దుడుకుతనం అనేది పనికిరాదు. ఇక వారాంతానికి చూస్తే చంద్రుడి అర్ధాష్టమ సంచారం, అర్ధాష్టమంలో చంద్రుడు, అది ఆయన ఓన్ హౌస్. ఆల్రెడీ ఇక్కడ బుధుడు కూడా సంచారంలోకి వచ్చారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ వారాంతానికి మాత్రం కొంచెం ఈ రాశికి సంబంధించి డొమెస్టికల్గా అంటే గృహపరమైన విషయాలకి సంబంధించి కానీ, వాహనపరమైన విషయాలకి సంబంధించి కానీ, సో ఇంటి కుటుంబ సభ్యులకి సంబంధించి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇక్కడ అర్ధాష్టమంలో కొంచెం బుధుడి యొక్క సంచారం జనరల్గా అనుకూలిస్తుంది. కానీ బట్ ఇక్కడ కొంతవరకు వీటి విషయాల్లో చిన్నపాటి నెగిటివ్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ యొక్క మేషరాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక ఒక 5వ స్థానంలో ఈ యొక్క కుజకేతువుల యొక్క సంచారం ఒకటి, 5మంలో కుజకేతువులు ఉండటం, వ్యయంలో శని యొక్క సంచారం ఉండటం. కాబట్టి మెయిన్ ఏంటంటే ఇంక్రిమెంట్స్, శాలరీ హైక్స్ విషయాల్లోనూ, అలాగే మీరు వర్క్లో చూపించే క్రియేటివిటీ విషయంలోనూ కొంచెం ప్రొడక్టివిటీ తగ్గిందనో, క్వాలిటీ తగ్గిందనో
ఉద్యోగ పరంగా మాత్రం చిన్నపాటి ఇలాంటి డిస్టర్బెన్సెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మనం చూసినట్టయితే కనుక పంచమంలో ఉన్న కుజకేతువులకి చెక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అలాగే నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయటం వల్ల చాలా వరకు కూడా ప్రొఫెషనల్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలోను అండ్ బిజినెస్ రీత్యా నెమ్మదిగా బొడాబొటీగా ఖర్చులకి సరిపోతున్నాయేమో అన్నట్టుగా పరిస్థితులు కొంచెం ముందుకెళ్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క స్థితిని న్యూట్రలైజ్ చేసుకోవడం కోసం శని ఆరాధన కంపల్సరీగా చేసుకోవాలి. సో విద్యార్థులు ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో కొంతవరకు వాళ్ళలో మొండితనం కావచ్చు, కొంచెం చెప్తే ఇది కావచ్చు, కొంచెం ఈ రకమైన టెండెన్సీ కొంచెం విద్యార్థులు తగ్గించుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. సో అంటే మొండి పట్టుదల ఇలాంటివి ఈ టైంలో ఉంటాయి విద్యార్థులకు. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం తల్లిదండ్రులు చెప్పినా, అలాగే మీకు పాఠాలు చెప్పే మాస్టర్ చెప్పినా అది కొంచెం చక్కగా మంచి కూల్ మైండ్తో సావకాశంగానే అది చెప్పింది విని మైండ్కి ఎక్కించుకుని పని చేయాలి, కానీ మొండితనం ఈ సమయంలో పనికిరాదు. కాబట్టి కుజకేతువులకి శనికి ఈ రకమైన పరిహారాలు చేసుకోవడం వల్ల మేష రాశి వారికి ఇంకా బెటర్గా ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా కొన్ని సంబంధాలు వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యేవే, లేదా ఇష్టమైన సంబంధాలు దొరికే ఆస్కారాలు ఉంటాయి తప్పనిసరిగా. వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు, దశమంలో రాహువు, లాభంలో శని, వ్యయంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకి కనిపిస్తూ ఉంది. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి సోమ, మంగళ, అలాగే శని, శుక్ర, శని, సో ఈ యొక్క 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఇక్కడ 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం రాశి వాళ్ళకి ఎప్పుడైతే ఉందో కొంచెం ఈ రాశి వాళ్ళకి దూర ప్రయాణాలు కానీ, సో సమ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేవి ఉండే ఆస్కారాలు, లేకపోతే స్పిరిచువాలిటీ పరంగా కావచ్చు, కొంచెం కొంచెం స్పిరిచువల్గా కొంచెం ఈ సమయంలో ఉండడానికి మెడిటేషన్ లాంటివి, లేకపోతే కొన్ని ఇలాంటివి ట్రై చేయటం కానీ, అలాగే సమ్ టైమ్స్ కొంచెం లోన్లీగా ఉన్నట్టు అనిపించడం వృషభ రాశి వారికి అదొకటి మాత్రం కనిపిస్తూ ఉంది. సోమ, మంగళవారంలో చూస్తే ఇక్కడ రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి. బట్ ఏదైనా సరే కొంచెం ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా వీళ్ళు ప్రయాణాల గురించో లేకపోతే దేని గురించైనా సరే ఎక్కువగా కష్టపడడం అనేది మనకు కనిపిస్తూ ఉంది జనరల్గా. అలాగే మీకు నచ్చిన కొన్ని మనసుకు ఇష్టమైన వాటికి సంబంధించిన వాటిలో ఖర్చులు అనేవి కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారికి మెయిన్గా ఏంటంటే ఇక్కడ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ని, గృహ పరిస్థితిని, ఇంటికి సంబంధించి ఇల్లు అన్నాక మరి అత్తగారు, మామగారు, పిల్లలు అలాగే అందరూ ఉంటారు. సో ఏవో తెలియని కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఇంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి డొమెస్టికల్గా. ఒక పక్క వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకైతే ఇది డబల్ ఉంటుంది. నేను నా పనే చేసుకున్నా లేకపోతే ఆడి పనే చూడన్నా ఏంది గోల్ నాకు అన్నట్టుగా చిన్నపాటి డొమెస్టికల్కి సంబంధించిన విషయాల్లో అగ్రెసివ్ ఎమోషన్, కొంచెం ఇంటి పరిస్థితులు, కుటుంబ సభ్యులకి సంబంధించో ఇలాంటివి చిన్నపాటి డిస్టర్బెన్స్, వాహనాలకి సంబంధించో కరెక్ట్గా వెళ్దాం అనుకున్న టైంకే ఈ బండి ఇలాగా, వాహనాలకు సంబంధించి సమ్ డిస్కంఫర్ట్ లాంటివి ఇలాంటివి ఏవో కనిపిస్తూ ఉన్నాయి, అన్కంఫర్ట్ లాంటివి కానీ. సో అలాగే ఈ రాశికి సంబంధించి ఇక బుధ, గురువారాల్లో చూసినట్టయితే ద్వితీయ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ద్వితీయంలో రవి ఉన్నారు, చతుర్థంలో కుజకేతువులు ఉన్నారు. ఇక్కడ 2nd and 4th రెండు కూడా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని రిప్రజెంట్ చేసేవే. అంటే 2 హౌస్ల్లో కూడా ఇక్కడ ఫైరీ ప్లానెట్స్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ కొంచెం పీస్ఫుల్గా కాకుండా కొంచెం ఫైరీగా ఉంటుంది.
సో కాబట్టి డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ని, కుటుంబ పరిస్థితుల్ని కొంచెం కూల్గా ఉంచుకోవడానికి ఎక్కువ ట్రై చేయాలి. అదేవిధంగా ఫైనాన్షియల్ డ్రైనెస్ అంటే కుటుంబ పరిస్థితుల రీత్యా గృహ పరిస్థితుల రీత్యా కొన్ని ఖర్చులు వల్ల కొంచెం ఫైనాన్షియల్ డ్రైనెస్ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ మోర్ ఇంపాక్ట్. ఇది పెద్ద అంత ఇంపాక్ట్ ఏం చూపించదు, ఎందుకంటే గురుడు కూడా ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి. సో అక్కడ దానికి తగ్గ డబ్బులు మీ దగ్గర ఉంటాయి, అయ్యే ఖర్చులు అవుతూ ఉంటాయి. ఇక వారాంతానికి మనము చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి సంబంధించి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ. ఈ రాశికి సంబంధించి తృతీయ స్థానంలో కూడా బుధుడు కూడా చేంజ్ అయ్యారు యాక్చువల్గా. కాబట్టి మెయిన్గా వారాంతానికి సంబంధించి షార్ట్ జర్నీస్ ఎక్కువ ఉండటం కానీ, కమ్యూనికేషన్ ఎక్కువ ఉండటం కానీ, ఎక్కువగా కమ్యూనికేట్ చేయాల్సి రావటం కానీ, సో పిల్లలు కూడా సంతానానికి సంబంధించిన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ బాగా కష్టపడాల్సి రావటం. సో ఇలాంటివి చిన్న చిన్న పాయింట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వృషభ రాశి వారికి మేజర్గా ఈ ద్వితీయంలో రవి దోషం, అర్ధాష్టమంలో కుజికేతువులు, ఈ రెండు కూడా ఎక్కువ ఎఫెక్టివ్ కనిపిస్తున్నాయి. వాక్ స్థానంలోనే రవి ఉన్నారు. అంటే జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహద్యుతిం, ఏదైతే రవి నవగ్రహ శాంతి మంత్రం ఉందో అది చదువుకోవడం మీకు చాలా మంచిది. కుజికేతువులు కూడా చతుర్థంలో ఉన్నారు. కుజికేతువులు కూడా చతుర్థంలో ఉన్నప్పుడు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం, అలాగే మంగళవారం పూట, ఆదివారం పూట అటు శివాలయాన్ని, ఇటు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించుకోవటం చాలా మంచిది. ఉద్యోగపరమైన విషయాల్లో వృషభ రాశి వారికి తప్పకుండా కొంచెం సమ్ బెటర్మెంట్ రిజల్ట్స్, కొంచెం బెటర్మెంట్గా మీరు ముందుకెళ్ళే ఆస్కారాలే వృషభ రాశి వారికి మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ త్రూ యువర్ స్పౌజ్ ఆర్ త్రూ యువర్ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ వల్ల కానీ, సో ఇలా క్లోజ్ రిలేషన్స్ వల్ల కానీ మీకు ఎక్కువగా మీ యొక్క ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి సంబంధించిన డిస్టర్బెన్సెస్ కొన్ని మీకు ఇబ్బందిగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్ విషయంలోనూ భార్య ఆర్ భర్త, సో కాబట్టి వాళ్ళకి అసలు అంటే ఏంటి, వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చింది ఏంటి, అది మీరు కూల్గా విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే అని చెప్పి అగ్రెసివ్గా కాకుండా. మిథున రాశి వారికి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజుడు, తృతీయంలో కేతువు, లాభంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి ఏదైతే బుధుడి యొక్క స్థాన మార్పు ఈ వారం నుంచి కనిపిస్తుందో, బుధుడి యొక్క స్థాన మార్పు ఏదైతే ఉందో ఇది చాలా వరకు వీళ్ళకి ఆర్థిక పరమైన విషయాల్లో నెగోషియేషన్కి సంబంధించి కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఈ గ్రహం బాగా అనుకూలిస్తుంది. ఈ వాక్ చాతుర్యంతో మాటలతోనే ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినా ఏం చేసినా మీ మాటలతోనే చాలా వరకు కూడా మీకన్నా లీవ్ కావాలన్నా ఎలాంటిదైనా సరే సో చాలా క్లవర్గా మీ పని మీరు అవగొట్టుకుంటారు మాటల సాయంతోనే. సో ఇక్కడ 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, బుధ, గురు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో, లాభంలో చంద్రుడు యోగిస్తాడు. ఆల్రెడీ శుక్రుడు కూడా ఉన్నారు. చక్కగా శుక్ర చంద్రుల యొక్క కలయిక నడుస్తూ ఉంది లాభస్థానంలో. ఆర్థికపరమైన విషయాల్లో ఫైనాన్షియల్గా కానీ ఈ చక్కగా వారం ప్రారంభం కొద్దిగా ఊరటగా ఉంటుంది. అండ్ కొంచెం కొన్ని పరిచయాలు, అలాగే మీ నెట్వర్క్ సర్కిల్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ పాత ఫ్రెండ్స్ని కానీ కలవటం కానీ ఏదైనా కొంతమందిని కలవటం అనేది జరుగుతుంది. సోమ మంగళవారంలో చూస్తే ఇక్కడ 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ 1000 స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఓవరాల్గా కష్టపడ్డా, కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా, ఓవర్ ఎనర్జీ లాస్ అయినా ఏదైనా కూడా సో చివరికి మీరు పెట్టే ఎఫర్ట్లో కొంత ఇది ఫోన్లే మంచి గురించే చేసాం, కొంత ప్రాఫిట్ గురించే చేసాం అన్నట్టుగానే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే బుధ, గురువారాల్లో చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాశిలో రవి ఉన్నారు, గురుడు ఉన్నారు. సో ఈ రాశికి సంబంధించి ఇక బుధ, గురువారాల్లో మాత్రం ఎక్కువ వీళ్ళ రిలేటివ్స్ నుంచి కావచ్చు, సిబ్లింగ్స్ నుంచి కావచ్చు, కొలీగ్స్ నుంచి కావచ్చు, ఏదైనా ఒక రకమైన ప్రెషరు,
బట్ ఎక్కువ ఏంటంటే వీళ్ళ బాస్కి సంబంధించి బాస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రెషర్ కావచ్చు, మీ ఇమీడియట్ హెడ్స్ యొక్క ప్రెషర్ కావచ్చు, ఇవి కొంత బుధ గురువారాల్లో కొంచెం కనిపిస్తున్నాయి. సీజనల్గా వచ్చే సమ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే చిన్నపాటి సమస్యలు అవి కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి వ్యాపార పరంగా చూసినప్పుడు సో డెఫినెట్గా కొన్ని ఆపర్చునిటీస్ అనేవి వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ చక్కగా మీకు తెలిసిన వాళ్ళ త్రూ కానీ లేకపోతే వాళ్ళంతా వాళ్ళు కానీ మిమ్మల్ని అప్రోచ్ అవటం కానీ ఇలాంటివి కూడా కొంచెం జరిగే మంచి పాజిటివ్ ఈవెంట్స్ కూడా మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అక్కడ బుధుడు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. మేజర్గా కుజకేతువుల యొక్క ఎత్తి నడుస్తూ ఉంది ఈ రాశికి సంబంధించి. చక్క పరాక్రమ స్థానంలో కుజుడు ఫ్రెండ్ హౌస్లో ఉన్నాడు, విత్ కేతువుతో కలిసి ఉన్నాడు. ఒక కుజుడు ఉంటేనే మంచి విల్ పవర్, ఇక కేతువుతో కలిసి ఉంటే ఏంటి నాకేంటి అనే ఒక రకమైన నాకేం తక్కువ అనే ఒక రకమైన అది విల్ పవరు. బట్ ఏంటంటే కొంచెం ఓవర్గా ఉపయోగించాల్సిన దానికంటే మీ యొక్క ధైర్యాన్ని ఇంకా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు, అంత అవసరం లేదు. బట్ శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం, కుజకేతువుల యొక్క తృతీయ స్థాన సంచారం, బుధుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం, ఈ మూడు కూడా చక్కగా మంచి అనుకూలతగా, అంటే ఎనీ వర్క్ మీకు ఆఫీస్లో ఇచ్చినా, ఎనీ వర్క్ మీకు ఏమైనా ప్రాజెక్ట్లో అప్పచెప్పినా ఆ వర్క్ని ఆ టాస్క్ని మీరు కంప్లీట్ చేయడానికి రెడీగా ఉంటారు. చక్కగా మంచి విల్ పవర్తో ఇక్కడ పరాక్రమ స్థానంలో కుజకేతువుల యొక్క సంచారం వల్ల డిఫీటింగ్ ఎవరు ఎనిమీస్, శత్రువుల మీద విజయాన్ని సాధించే దిశగా, వాళ్ళని చాలా ఓవర్కమ్ అయ్యే దిశగా ఉంటారు. సో పరాక్రమ స్థానం అంటే ఒక పక్క ఆత్మవిశ్వాసం, ఇంకో పక్క మంచి మాటల చాతుర్యంతో మీ పనిని మీరు చక్కబెట్టుకోవటం, అలాగే లాభస్థానంలో ఉన్న శుక్రుడు చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాయి. ఇక చూస్తే కనుక నెమ్మదిగా దశమ స్థానంలో శని యొక్క సంచారం మొదలైంది మిథున రాశి వాళ్ళకి. సో నెమ్మదిగా ఉద్యోగం, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం జాబ్ సెర్చింగ్లో ఉన్న వాళ్ళకి కొంచెం బాగా రిస్ట్రిక్టెడ్గా అనిపిస్తూ ఉంటుంది ఆపర్చునిటీస్ అనేవి. జాబ్లో ఉన్న వాళ్ళకి చాలా స్ట్రెస్గా నడుస్తూ ఉంటుంది. బట్ ఈ విషయం మాత్రం ఉంది. సో మిథున రాశి వారికి మాత్రం జస్ట్ ఈ వారం రాశిలో ఉన్న రవికి జపాకుసుమ సంకాసం చదువుకోవటం వల్ల కానీ, శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల కానీ ఇంకా మంచి ఫలితాలు అనేవి మిథున రాశి వారికి ఉంటాయి. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. కాబట్టి వారంలో 5 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. సో అంటే చంద్రబలం చక్కగా చాలా వరకు, మూన్ మాత్రం చాలా మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఎన్ని గ్రహాలు బాగుండకపోయినా చంద్రుడు ఒకటి మాత్రం కొంచెం యోగిస్తే ఆ వారం సో ఏదైనా సరే మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉంటే తీసుకునే డెసిషన్ ఆలోచనలో కొంచెం మనకి కాన్ఫిడెన్స్ ఉంటే ఎటువంటి సమస్యలైనా మనం చక్కగా ఓవర్కమ్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకంటే 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఒక్క చంద్రుడు మన మైండ్ ఆబ్సెంట్ కూడా, 8 గ్రహాలతో పాటు మైండ్ కూడా ఆబ్సెంట్ అయిపోతే ఏం చేస్తాం? మైండ్ తప్పకుండా చంద్రుడి దిగ్బలంలోనే సంచారంలో ఉండటం వల్ల వచ్చే సిచ్యువేషన్ అన్నింటినీ కూడా చక్కగా మనం ఆలోచించుకుంటూ దానికి తగ్గ సొల్యూషన్ ఎత్తుక్కుంటూ ముందుకెళ్ళగలుగుతాం. ఈ రాశికి దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. దశమంలో చంద్రుని యొక్క సంచారం ఓకే, అక్కడ ఆల్రెడీ శుక్రుడు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కూల్ మైండ్తో ప్లెజెంట్గా సో ఉండటానికి ఎక్కువ ట్రై చేస్తారు. సో అలాగే సోమ మంగళవారాల్లో చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, యాక్చువల్గా లాభస్థానంలో చంద్రుడు యోగిస్తారు. సో కాబట్టి ఇక్కడ మిగతా పరిస్థితుల్లో చాలా వరకు అష్టమంలో రాహు ఉండటం కావచ్చు, ద్వితీయంలో కుజకేతువులు కూడా ఉండటం కావచ్చు, ఉన్న పరిస్థితుల్లో వ్యాపారానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ, అలాగే రావాల్సిన డబ్బులు కూడా మనకి చాలా వరకు కూడా రిస్ట్రిక్టెడ్గా కొంచెం స్ట్రక్ అవుతూ ఉండే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో చాలా వరకు కూడా ఈ రొటేషన్ ఆఫ్ మనీకి సంబంధించిన విషయంలో కొంచెం కేర్ తీసుకుంటూ ఉండటం మంచిది. అలాగే బుధ గురువారంలో చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కుటుంబ పరంగా అంటే ఇక్కడ రవి కూడా 1000లో ఉండటం, అష్టమంలో రాహు ఉండటం, కుజకేతువులు కూడా ద్వితీయంలో ఉండటం.
సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా అవసరం. కొంచెం ఖర్చులు కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కుటుంబ పరంగా కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువ. సో కాబట్టి అన్ని విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఈ కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. వారాంతానికి చూస్తే శుక్ర శనివారాలు చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం, ఎక్కువ ఆలోచనలు, అనేకమైన ఆలోచనలు, ఎడతెగని ఆలోచనలే తప్పించి ఇంకేం ఉండదు. ఎందుకు ఆలోచిస్తున్నామో తెలియదు, ఆలోచించి ఉపయోగం లేదు కదా అని గంటసేపు ఆలోచించాక తెలుస్తుంది అండి. అలా ఆలోచనలు అలా ఏంటి ఆలోచిస్తూ ఉంటారు చూడండి, అలా ఏదో తెలియని ఆలోచనలు వారాంతంలో ఉంటూ ఉంటాయి. సో ఆలోచిస్తూ ఉంటారు, కొంచెం బయటకు వచ్చి అవును ఎందుకు ఆలోచించి ఉపయోగం ఉంది అనుకుంటుంటారు. సో ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం పరిస్థితులు అనేవి మనకు అనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి మెయిన్గా మనం చూసినప్పుడు వివాహాది శుభకార్యాల విషయంలోనూ, మ్యాచెస్ విషయాల్లోనూ, సంబంధాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసుకొని చక్కగా అంత మంచి చెడు అంత కనుక్కొని ఆ తర్వాతే వీటి విషయాల్లో దిగటం అనేది మంచిది. ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లల విషయంలో ఇక్కడ మెయిన్ ఏంటంటే చదువుకునే పిల్లలకి సంబంధించి వాళ్ళకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగము లేకపోతే ఫైనాన్సు మిగతా వాటి విషయాల్లో వీళ్ళకి సంబంధం ఉండదు కాబట్టి ఇంట్లో ఏం జరుగుతుందో వీళ్ళకి అనవసరం. సో ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది, వాటి మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెట్టడం అనేదే వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అనుకుని ముందుకు వెళ్ళాలి. సో కర్కాటక రాశి వారికి మెయిన్గా మనం చూస్తే కనుక సో ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి నిత్యం ఒక 27 ప్రదక్షిణలు నవగ్రహాలకి చేసుకుని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అనుకుంటూ చక్కగా 27 ప్రదక్షిణలు నవగ్రహాలకి చేసుకుని శివాలయానికి దర్శించుకుని ఆ తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళటం అనేది చాలా మంచిది. మరి 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి భాగ్యంలో శుక్రుడు, లాభంలో రవి, లాభంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి సంబంధించి కనిపిస్తూ ఉంది. అలాగే 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సోమ మంగళ బుధ గురు 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, బట్ భాగ్యంలో శుక్రుడు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. శుభకార్యాలకి మీరు అటెండ్ అవటం కావచ్చు, డెఫినెట్గా కొన్ని శుభమూలకమైన ఇన్విటేషన్స్, శుభవార్తలకి సంబంధించిన శ్రవణాలు, సో ఇలాంటివి కూడా ఉండే ఆస్కారాలు ఈ రాశి వారికి ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఉద్యోగ పరిస్థితుల రీత్యా కూడా కొంచెం ఈ రాశి వాళ్ళకి ప్రెజెంట్ కొంచెం పాజిటివ్గానే కాలం ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సోమ మంగళవారాలు చూస్తే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో చంద్రుడు యోగిస్తారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి చక్కగా. సో అలాగే ఉద్యోగానికి సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించిన మ్యాటర్స్లో కూడా చాలా వరకు వీళ్ళు చక్కగా కొంత ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మంచి పాజిటివ్ రిజల్ట్స్తోనే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడైతే కుజస్తంభన జరిగి లాంగ్ రన్గా కుజుడు స్తంభించిపోయి సింహరాశి వాళ్ళకి 1000 స్థానంలో ఉండిపోయారు. చాలా వరకు సో మచ్ ఆఫ్ నెగిటివ్నెస్ గత 8 నెలలుగా. ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్ అవుతూ ఉంది పరిస్థితి అన్నట్టుగా ఈ రాశి వాళ్ళకి కొంచెం సిచ్యువేషన్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఆ 9 నెలలుగా జరిగిన వాటిలన్నింటినీ మళ్ళీ రీకలెక్టింగ్ చేసుకుని మళ్ళీ కొంచెం ఆవేశం పెంచుకుంటూ ఉంటారు అన్నమాట. ఇక బుధ గురువారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభస్థానంలో చంద్రుడు యోగిస్తారు చక్కగా. ఆల్రెడీ రవి కూడా, ముఖ్యంగా రాశ్యాధిపతి రవి లాభంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా. చాలా లాంగ్ రన్ తర్వాత గురుడు కూడా లాభస్థానంలోకి వచ్చారు. సో ఇక్కడ డెఫినెట్గా కొన్ని ఉపయోగపడే కార్యక్రమాలకు, ఉపయోగపడే విషయాలకు సంబంధించో మీకు చాలా దగ్గరైన కొంతమందిని కలవటమో, కొన్ని నెట్వర్క్ సర్కిల్స్కి సంబంధించో ఈ టైంలో ఇలాంటి పరిణామాలు అనేవి చోటు చేసుకునే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ సమయంలో మీరు ఆలోచించి తీసుకునే డెసిషన్ తప్పకుండా కొంతవరకు అది మిత్రగ్రహాల యొక్క కలయికతో ఏర్పడింది కాబట్టి సో డిస్టర్బెన్స్ లేకుండానే ముందుకెళ్ళే ఆస్కారాలు ఉంటాయి సింహరాశి వాళ్ళకి సంబంధించి. సో బుధ గురువారాలు డెఫినెట్గా ఇది కొంచెం మంచి, ఈ 2 రోజులు కూడా చాలా పాజిటివ్ డేస్ అని మనం చెప్పాలి. వారాంతానికి మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి. ఆల్రెడీ బుధుడు కూడా ఇక్కడ కర్కాటక రాశిలోకి వచ్చారు, 1000 స్థానంలోకి వచ్చి ఉన్నారు బుధుడు కూడా. సో అలాగే
ఇటు వచ్చే లాభం వస్తూ ఉంటుంది, అటు అయ్యే ఖర్చులు కొంచెం అవుతూ ఉంటాయి. ఈ విధంగా మాత్రం వారాంతంలో కొన్ని పరిస్థితులు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలోనూ, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా కొంచెం మ్యారిటల్ లైఫ్ విషయాల్లో డెసిషన్స్ అనేవి తీసుకోవడం మంచిది. వ్యాపార పరంగా కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, కాంట్రాక్ట్ పరమైన విషయాల్లో కూడా సో కొంచెం భవిష్యత్తును కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా చాలా రియలిస్టిక్గా ఆలోచించుకుంటూ ముందుకెళ్ళాలి ఈ రాశి వాళ్ళు. సో సింహరాశి వాళ్ళకి సంబంధించి ఏదైతే మెయిన్గా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే అష్టమ శని ప్రభావం వీళ్ళకి బాగా కొంచెం ఇబ్బంది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం శనికి సంబంధించి. అలాగే బుధుడు 1000 స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి కొంచెం కుటుంబ పరంగా కూడా కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాం. ధనపరంగా కొంచెం ఖర్చులు అవుతూ ఉంటాయి. విష్ణు సహస్రనామ పారాయణం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి, ఇంకా సింహరాశి వాళ్ళకి చాలా మంచిది. సో ఈ 2 పనులు చేస్తే ఇంకా మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఈ వారం సింహరాశి వారికి ఉంటాయి. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో రాహు యొక్క సంచారం మాత్రమే కన్యారాశి వారికి యోగిస్తూ ఉంది. అదేవిధంగా షష్టమంలో రాహువు, అలాగే అష్టమంలో శుక్రుడు, దశమంలో రవి, లాభంలో బుధుడు. షష్టమంలో రాహువు చక్కగా తప్పకుండా మీకు ఒక మంచి శత్రు విజయాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆయన. సో అలాగే అష్టమంలో శుక్రుడు, అష్టమ స్థానంలో ఏ గ్రహాలు యోగించే కానీ శుక్రుడు లాంటి గ్రహం చక్కగా మంచి దాంపత్య జీవితంలో మంచి అన్యోన్యతకి సంబంధించి కావచ్చు, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కావచ్చు, జాయింట్ అకౌంట్స్ అండ్ చాలా వరకు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో మంచి పాజిటివ్గా చెప్పుకోవచ్చు. అండ్ రవి యొక్క దిగ్బలం ముఖ్యంగా చెప్పుకోదగింది. అండ్ జాబ్ అండ్ అట్మాస్ఫియర్ విషయంలో మాత్రం ప్రొఫెషనలైజ్డ్గా చాలా బాగా మీరు ఇక్కడ ముందుకు వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ వారం నుంచి బుధుడు లాభస్థానంలోకి వచ్చాడు. సో కన్యా రాశి అంటేనే చాలా క్యాలిక్యులేటివ్ రాశి, అన్నీ కూడా వీళ్ళు చాలా క్యాలిక్యులేషన్గా ఆలోచిస్తారు. అలాంటి బుధుడు లాభంలోకి వచ్చారు. సో ఇప్పుడు లాభానికి సంబంధించిన విషయాల్లో మనకి ఏమున్నాయి రెడీగా, ఏ విషయం వస్తే లాభం వస్తుంది, ఎటువైపు వెళ్తే బాగుంటుంది ఏంటి అని రాశ్యాధిపతి లాభస్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా చాలా వరకు మీ నెట్వర్క్లో ఉన్న వాళ్ళని, సర్కిల్స్లో ఉన్న వాళ్ళని చాలా వరకు యాక్టివేట్ చేసుకుంటారు. అండ్ ఏదైనా పని చేసినా కూడా లాభం వైపు అడుగులు వేయాలన్న దిశగా మీ ఆలోచనలన్నీ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి ముందుకి. 8, 9, 10, 11 స్థానాలుగా చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశికి. కాబట్టి బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తుంది. అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం వారం ప్రారంభం మనం చూస్తే సో అంత బ్యాడ్ ఏం కాదు. చక్కగా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి ఇందా మనం చెప్పినట్టు చాలా మంచి పాజిటివ్ రిజల్ట్సే ఉన్నాయి. అలాగే సోమ మంగళవారాల్లో చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి సడన్ జర్నీస్ మాత్రం ఏమన్నా కొన్ని ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. స్ట్రెయిన్ కానీ, స్ట్రెస్ కానీ, సమ్ జర్నీస్ లాంటివి. ఇక బుధ, గురువారాల్లో ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ప్రొఫెషన్ రిలేటెడ్గా ఆల్రెడీ ఈ రాశికి సంబంధించి గురుడు కూడా 10వ స్థానంలో ఉన్నారు. సో కొంచెం జాబ్లో మీరు చేసే పనిలో కొంచెం ఎక్స్పాన్షన్ ఉంటుంది. చాలా వరకు కూడా ప్రొఫెషన్ రిలేటెడ్గా అంటే చేసే పనులు కొంచెం పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బట్ రవి యొక్క దిగ్బలం వల్ల ఎన్ని పనులు పెరిగినా అన్నిటిని కూడా చక్కగా మంచిగా ఆ పనులన్నింటినీ కూడా మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. బాస్ సపోర్ట్ కూడా ఈ టైంలో ఇమీడియట్ బాస్ ఆర్ ఎవరి హెడ్ ఎవరైనా సరే మీ పైన ఎవరు ఉంటారో వాళ్ళ సపోర్ట్ కూడా ఈ సమయంలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. శుక్ర శనివారాలు వారాంతంలో చూసినట్టయితే కనుక తప్పకుండా చంద్రుడు కూడా లాభస్థాన సంచారం విత్ స్వక్షేత్రంలో విత్ మిత్రుడి బుధుడితో కలిసి. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు శుక్ర శనివారాల్లో సో చాలా అంటే ఏదైనా డీల్ కానీ బిజినెస్ పరంగా అయితే కొంచెం ఫేవరబుల్ దీనికి సంబంధించిన ఆర్డర్స్ కానీ సో ఇక మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళ త్రూ ఏదన్నా మీకు కొంచెం గెయిన్ అయ్యే విషయాల్లో మీకు ఏదైనా ఉంటే బాగుంటుంది అనే విషయాల్లో కొంచెం పాజిటివ్నెస్ కానీ కనిపిస్తున్నాయి. సో ఈ వారంలో దశమంలో ఉన్న రవి కావచ్చు, లాభంలో ఉన్న బుధుడు కావచ్చు, అష్టమంలో ఉన్న శుక్రుడు కావచ్చు, ఏవైనా సరే అన్నీ చక్కగా మంచి పాజిటివ్ దిగ్బలాల్లోనే ఉన్నాయి. బట్ ఉన్నది కన్యారాశి వాళ్ళకి ఏంటంటే కుజకేతువు యొక్క యుతి మొన్నటి వరకు లాభాల్లో స్తంభించిన కుజుడు ఇప్పుడు 1000 స్థానంలోకి వచ్చి ఉన్నారు. కుజకేతువుల యొక్క స్తంభన ఈ కన్యారాశి వాళ్ళకి నిద్ర పట్టలేకుండా చేస్తుంది. సో నిద్ర లేకుండా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ సో ఇక్కడ మనం చూస్తే కనుక
షార్ట్ జర్నీస్ విషయాల్లోనూ సిబ్లింగ్స్కి సంబంధించో సో సమ్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఇండికేట్ చేస్తూ ఉంది. కాబట్టి కన్యారాశి వారికి కుజకేతువులు వేయంలో ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. సో కుదిరితే కన్యారాశి వాళ్ళు ఒక కేజీంపో కందులు, ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, సో అలాగే నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటాం చాలా మంచిది. ధరణీ గర్భ సంభూతం, పలాస పుష్ప శంకాసం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవడం చాలా మంచిది. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, దశమంలో బుధుడు, లాభంలో కుజ కేతువులు. సో డెఫినెట్గా తులారాశి వాళ్ళకి కంపారిటివ్ ప్రీవియస్ ఇయర్ అంటే గత మే ముందు నుంచి చూస్తే 2024 మే నుంచి 25 మే నుంచి చూస్తే గత సంవత్సరం కంటే ముగిసిన ఆ మే ముందు కంటే కొంచెం ఇప్పుడు కొంచెం బెటర్గా కొంచెం పరిస్థితులు మారుతూ ఉంటాయి. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది రాశి వాళ్ళకి సంబంధించి. సో మనం చూస్తే కనుక ఆదివారం, శుక్ర, శనివారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా మంచి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం చంద్రుడి సప్తమ స్థానం నుంచి సంచారం, చంద్రుడు సప్తమంలో యోగిస్తారు. బట్ ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా కాలంగా శుక్రుడు మాత్రం శుక్రుడు శుక్రస్తంభన జరగడం, 4 నెలలు అక్కడే ఉండిపోవడం, సప్తమ స్థానంలో ఉండడం. సో వ్యాపార పరంగా చూసినా లేకపోతే దేని పరంగా అయినా సరే, మ్యారిటల్ లైఫ్ పరంగా చూసినా అంతంత మాత్రంగా సోగానే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి జనరల్గా ఈ యొక్క ట్రాన్సిట్ వల్ల, శుక్రుడి యొక్క గోచారం వల్ల. సోమ మంగళవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశి వారికి సంబంధించి అష్టమంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ కొన్ని పరిస్థితులకి సంబంధించి, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఏదో మనకి 1-2 రోజులు వచ్చే చిన్నపాటి హెల్త్ సఫరింగ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటి విషయంలోనూ సమ్ టెన్స్డ్ మైండ్ ఉండే ఆస్కారాలు సోమ మంగళవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఎంటైర్గా తులారాశి వాళ్ళకి సంబంధిస్తే కానీ చాలా లాంగ్ రన్గా స్తంభించిపోయిన శుక్రుడు ఈ రాశి వాళ్ళకి 10th హౌస్లో, బట్ ఇప్పుడు చక్కగా లాభస్థానంలో సంచారంలోకి వచ్చి ఉన్నారు. కాబట్టి వ్యాపార పరంగా కానీ, ధనపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఒక స్థిరమైన నిర్ణయాల విషయంలో కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలా కూడా సమ్ బెటర్మెంట్ రిజల్ట్స్ ఉంటూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా చాలా చిక్కులు, చికాకులు కలిగించే వ్యక్తులు, కుటుంబ పరంగా ఎదురైన సమస్యలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టి ఇప్పుడు కదా ఏదో కొంచెం మనకి గెయిన్ఫుల్గా, కొంచెం ప్రాఫిటబుల్గానే కొంచెం సిచ్యువేషన్ ఉంటుంది అనుకున్న విధంగా మీకు ఇక్కడ సమ్ పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. బుధ గురువారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, భాగ్యంలో ఆల్రెడీ గురువు ఉన్నారు. ఈ రాశి గురువు గారి యొక్క స్థాన సంచారం భాగ్యస్థానంలో మొదలైంది. చాలా మంచి ట్రాన్సిట్గా మనం కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో అలాగే అయితే ఇయర్లీ కమిట్మెంట్స్ రీచ్ వచ్చే చిన్నపాటి ఖర్చులు అనేవి ఉంటూ ఉంటాయి. కానీ భాగ్యంలో గురుడు ఉండటం లైఫ్ గ్రోత్కి సంబంధించి, హయ్యర్ టెక్నిక్స్కి సంబంధించి, హయ్యర్ లెర్నింగ్స్కి సంబంధించి, అండ్ ఇక్కడ మీరు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి, ఫారెన్ ట్రావెల్స్ గురించి, లైఫ్ గ్రోత్కి సంబంధించి చేసే ప్రయత్నాలు చాలా వరకు కూడా అవి కొంచెం పెరుగుతూనే వెళ్తూ ఉంటాయి, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూనే ఉంటాయి. శుక్ర శనివారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అది చంద్రుడి స్వక్షేత్రం, ఆల్రెడీ బుధుడు ఉన్నాడు అక్కడే. సో దిగ్బలంలో బుధుడు కూడా దశమ స్థానంలో యోగిస్తారు. కాబట్టి మీ బుద్ధి బలంతో ఆ రోజు కూడా శుక్ర శనివారాలు కూడా ప్రొఫెషనల్ రిలేటెడ్గా ఇచ్చే టాస్క్స్ కావచ్చు, టార్గెట్స్ కావచ్చు, ఉద్యోగ పరిస్థితులు కావచ్చు, అన్ని కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్గానే కనిపిస్తూ ఉన్నాయి. సో తులారాశి వారికి సంబంధించి మనం మెయిన్గా చూసినట్టయితే కనుక ఈ రాశికి ఒక్క సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, భాగ్యంలో రవి యొక్క సంచారం, ఈ రెండు కూడా కొంచెం అంటే శుక్రుడి అనుకూలత కాదు కానీ ఏదో ఉన్నామండి, మ్యారేజా సరే, ఏదో భార్యాభర్తల మధ్య అలా న్యూట్రల్గా నడుస్తుంది, వ్యాపారం అలా న్యూట్రల్గా వెళ్తుంది అన్నట్టు ఉంటాయి. కొంచెం బెటర్మెంట్గా ఉండాలంటే శుక్రుడు కొంచెం అనుకూలించాలి ఈ రాశి వాళ్ళకి. కాబట్టి హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మాత్రం చేసుకోవడం చాలా మంచిది. అలాగే భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం వల్ల చాలా వరకు కూడా ఖర్చులు కొంచెం సడన్గా వచ్చే, ఫ్యామిలీ పరంగా వచ్చే ఖర్చులు కానీ ఇలా ఏవైనా సరే సమ్ కమిట్మెంట్స్ రీచ్ వచ్చే ఖర్చులు కానీ కొంచెం ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి జపా కుసుమ సంకాశం, రవి నవగ్రహ శాంతి మాత్రం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది.
అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వాళ్ళు మాత్రం సో చాలా వరకు కూడా ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో మీ యొక్క ఆలోచనలు చదువు మీద శ్రద్ధ చూపించేటట్టు ఉండాలి. మీ క్రియేటివిటీ, మీ ఆలోచన, మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో చిక్కులు తెచ్చే విధంగా కాకుండా మీకు చక్కగా పనికొచ్చే విషయాల మీద పెట్టుకోవడం అనేది తులారాశి వాళ్ళకి చెప్పదగిన సూచన. వృశ్చిక రాశి వారికి సంబంధించి చెప్తాం. వృశ్చిక రాశి వారికి ఇక్కడ మనం చూసినట్టు కనుక 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, చంద్రబలం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి కలత్రకారకుడైన శుక్రుడు యొక్క షష్టమ స్థానం సంచారం నడవటం కొంచెం భార్యాభర్తల మధ్య వీళ్ళకి మంచి అండర్స్టాండింగ్ అనేది ఉండటం, లేకపోతే ఎవరికన్నా ఒకరికి ఈ హెల్త్ పరమైన విషయాల్లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటే కనుక దాన్ని కొంచెం సరి చేసుకోవటం చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి ఆ రాశి అధిపతి కుజికేతువులు మనం చూస్తే కనుక మెయిన్గా దశమ స్థానంలో ట్రాన్సిట్ అవుతూ ఉన్నారు. ఏదైతే మొన్నటి వరకు నీచిలో ఉన్నాడు కుజుడు, అట్లీస్ట్ ఇప్పుడు ఆయన కనీసం కొంచెం డైరెక్షనల్ స్ట్రెంత్లోకి దిగ్బలంలోకి రాగలిగాడు. ఇప్పుడు మీ ఉద్యోగం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం పర్లేదురా బాబు కొంచెం సెట్ అయ్యింది. మొన్నటిదా కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోవటం, బట్ ఏంటంటే వర్క్ ఎన్విరాన్మెంట్, వర్క్ మూడ్లోకి అంటే 10th హౌస్లోకి రాశిధిపతి రావటం అంటే డెఫినెట్గా కర్మస్థానానికి సంబంధించి యాక్టివేట్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ ప్రొఫెషనల్ రిలేటెడ్గా అంటే మీరు కర్మస్థానానికి సంబంధించి విద్యార్థులు అయితే చదువుకోవటం, సో అలాగే ఉద్యోగస్తులు అయితే ఉద్యోగం చేసుకోవటం, గృహిణులు అయితే వాళ్ళ పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం కొంచెం పెట్టగలుగుతారు. అండ్ మార్స్ లాంటి ఒక గ్రహం దశమ స్థానంలో ఉందంటే చాలా చెప్పొచ్చు, ముక్కు సూటిగా వెళ్ళిపోతారు అనమాట వీళ్ళు. సో 10th హౌస్లో కేతువులు ఉన్నారు పైగా. బట్ ఫీమేల్ పర్సనాలిటీస్తో ఆర్గ్యుమెంట్స్ అనేవి అంత మంచిది కాదు. అలాగే వెన్ను నొప్పి లాంటివి, నడుము నొప్పి లాంటివి ఏమన్నా చిన్నపాటి ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు. సోమ మంగళవారాల్లో చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ వ్యాపార పరంగా ఏవో హర్డిల్స్ రావడం, అనవసరంగా మ్యారేజ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో డెఫినెట్గా ఇందా చెప్పినట్టు డిస్ప్యూట్స్ అనేవి భార్యాభర్తల మధ్య లేకుండా చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళటం అనేది ఈ రాశి వాళ్ళకి మంచిది. అలాగే బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ఈ రాశికి అష్టమ స్థానంలో రవి ఉన్నాడు, అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు, ఇప్పుడు చంద్రుడు కూడా. సో బుధవారం గురువారం ఈ 2 రోజులు తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం కేర్గా డెసిషన్స్ తీసుకోండి. ముఖ్యంగా ప్రొఫెషన్ రిలేటెడ్గా సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ సమ్ సడన్ చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఈ సమయంలో తప్పులు తొనకుండా, తప్పులు చేయకుండా కొంచెం చేసిన పనిని మళ్ళీ ఒకసారి మీరు రీచెక్ చేసుకోవటం లాంటివి చాలా మంచిది. సో ఈ టైంలో అనవసరంగా అంటే అష్టమ స్థానంలో ఈ యొక్క కాంబినేషన్ రవి, గురుడు, చంద్రుడు ఉన్నారు కాబట్టి లీవులు అడిగి అనవసరంగా అంటే ఎక్కువ జాబ్ మీద ఫోకస్ పెట్టడం అనేది మంచిది. లీవులు అడగటం కానీ లేకపోతే రిలాక్స్ అయిపోయే మోడ్లో ఉంటాం కానీ ఇది మీ బాస్కి ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో నచ్చదు. సో కాబట్టి ఇక్కడ కొంచెం అవేర్నెస్, కొంచెం ప్రొఫెషనల్గా నేను రెడీగా ఉన్నానండి ఏ పని ఇచ్చినా అని కొంచెం చలాకీగా ఉండడానికి ట్రై చేయాలి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. అదేవిధంగా సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కూడా చాలా వరకు కూడా వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం కేర్గా ఉండడం అనేది మంచిది. సంతానపరంగా ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమన్నా పిల్లలకి గమనిస్తే కొంచెం వాళ్ళని కొంచెం కేర్ తీసుకుంటూ సంతానపరమైన విషయాల్లో, పిల్లల విషయంలో, ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం ఉండటం మంచిది. వారాంతానికి మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అది ఆయన ఓన్ హౌస్. ఆల్రెడీ బుధుడు కూడా భాగ్యస్థానంలో ఇక్కడ ఈ రాశి వాళ్ళకు ఉన్నారు. సో కాబట్టి ఏదైనా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటు వ్యాపార పరంగా, ఇటు ఉద్యోగ పరంగా అండ్ ఖర్చుల పరంగా కూడా కొంచెం కాన్సన్ట్రేటివ్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. కొంచెం కేర్గా ముందుకెళ్లాల్సిన అవసరం. సో కాబట్టి నవగ్రహాలకి కూడా ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ, గురు, శుక్ర, శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అనుకుంటూ
నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేసుకుని శివాలయాన్ని దర్శించుకుంటూ ఉంటే చాలా మంచిది. నవగ్రహ స్మరణ, నవగ్రహ మంత్రాలు అన్నీ చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. సో అలా వృశ్చిక రాశి వాళ్ళు మెయిన్ ఇక్కడ మ్యాచెస్ చూసే విషయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కంటే కొంచెం బెటర్గా ఉన్న టైంలో ఇంకా చూసుకోవచ్చు. కొత్తగా వ్యాపార నిర్ణయాలు ఏమైనా చేంజ్ చేసుకోవటం వల్ల అంతగా కలిసి వచ్చే ఆస్కారాలు కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇంప్లిమెంటేషన్స్ అనేది వ్యాపారంలో భాగస్వామి విషయంలో కానీ వ్యాపారంలో కానీ అంత మంచిది కాదు ఈ సమయంలో. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక వాళ్ళకి తృతీయంలో రాహు, పంచమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, అష్టమంలో బుధుడు, మొత్తంగా ఈ రాశి వారికి 4 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. ధనురాశి వారికి మనం చూసినట్టయితే 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు చక్కగా 4 రోజులు కూడా ధనురాశి వారికి సంబంధించి అనుకూల కాలంగా మనకు కనిపిస్తుంది. ఏదైతే ఈ రాశికి పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, పంచమంలో శుక్రుడు ఉన్నారు. చక్కగా శుక్రుడు కూడా ఈ రాశి వారికి యోగిస్తారు. పిల్లల విషయంలో చాలా ప్లెజెంట్నెస్గా, పిల్లల్ని అల్లారు ముద్దుగా చక్కగా మంచిగా వాళ్ళని మంచి ఎంటర్టైన్మెంట్గా వాళ్ళతో ఆడుకుంటూ కొంచెం స్పెండ్ చేయడం కానీ, పిల్లల విషయంలో కొంచెం హాయ్ అని చెప్పి దరివేయకుండా కొంచెం వాళ్ళని ప్రేమగా చూసుకునే విధాం కరెక్ట్గా చెప్పాలంటే. సో అలాగే లవ్ లైఫ్ విషయంలో అయినా కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ పరంగా అయినా కొంచెం ఈ రాశి వాళ్ళకి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కుజకేతువుల యొక్క సంచారం మాత్రం ఆ రాశి అధిపతి భాగ్యస్థానంలో ఉన్నారు. ఈ రాశికి కుజస్తంభన జరిగి చాలా కాలంగా అష్టమ స్థానంలో నీచబడిపోయిన ఈ కుజుడి కంటే కొంచెం భాగ్యంలో ఫ్రెండ్ ఇంట్లో ఉన్న కుజుడు బెటరే. సో కాబట్టి అంత బెటర్ అని కాదు కానీ బట్ ఓకే, శుక్రుడి వల్ల కొంచెం ఇలాంటి వాటిలో ప్లస్ జరుగుతూ ఉంటుంది. బట్ కుజుడు మాత్రం భాగ్యస్థానంలో ఉండటం వల్ల కొంచెం ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ వీటి విషయాల్లో కూడా న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్ గతం కంటే మరి అడ్వాన్స్గా ఉండవు. కానీ అంటే సంతానానికి సంబంధించి ఆరోగ్య పరిస్థితులు రీత్యా కానీ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్లో ఎక్కడికక్కడ అడ్డంకులు కానీ కొంచెం బెటర్గానే ఉంటుంది. అదేవిధంగా బుధ, గురువారాల్లో మనం చెప్పుకున్నట్టు స్టార్టింగ్ ఇంట్రడక్షన్లోనే బుధుడి యొక్క స్థాన మార్పు గురించి మనం చెప్పుకోవాలి. ఇక్కడ బుధుడు చక్కగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఫస్ట్ ఆయన గురువుల యొక్క ఇతి నడిచింది చాలా వరకు కూడా. సో ఇప్పుడు ఈ వారం నుంచి ఆయన బయటికి రావడం చాలా వరకు కూడా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లో మీరు ఒకటి అంటే మీ పార్ట్నర్ ఒకటి అంటాం, బిజినెస్ పార్ట్నర్ మీరు ఒకటి చేద్దామనుకుంటే మీ తోటిగా ఉండేవాళ్ళే, మీ తోటితో వాటే ఉండేవాళ్ళే సో అనుకూలత కొంచెం తక్కువగా ఉంటాం. ఇలాంటివన్నీ గమనించి ఉంటాం. బట్ ఇప్పుడు సో ఇది డిఫరెన్సియేషన్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది ఫ్యామిలీలో కానీ బిజినెస్ పార్ట్నర్తో కానీ మీ బిజినెస్ ఇచ్చేవాడితో కానీ చాలా వరకు తగ్గిపోద్ది. సో దీనివల్ల ఇంకా ఇలాంటి డిస్టర్బెన్సెస్ అయితే తగ్గుతాయి జనరల్గా. సో బాస్ ప్రెషర్ మాత్రం చాలా హెక్టిక్గా ఉంటుంది. ప్రయాణాలు కానీ చేసే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ప్రయాణానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇక్కడ సప్తమంలో రవి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకు కనిపిస్తుందో యువర్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ వర్క్, యువర్ ప్రొఫెషనల్ వర్క్. ఎందుకంటే ఇమీడియట్ హెడ్ లేకపోతే ఎవరో మీ నెత్తి మీద కూర్చున్నట్టు ఆ పని వాళ్ళకే అప్పచెప్పాలి అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడడం అంటే హెక్టిక్ షెడ్యూల్ ఉంటా ఉంటుంది. సో దీనివల్ల మ్యారేజ్ ఎన్విరాన్మెంట్ అనేది మ్యారిటల్ లైఫ్ అనేది కొంచెం అంతగా ఈ యొక్క హీట్ వల్ల ఈ హెక్టిక్ స్ట్రెస్ వల్ల మ్యారిటల్ లైఫ్ మాత్రం కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఎంతైనా గురుడు లాంటి గ్రహం తప్పకుండా ధనురాశి వాళ్ళకి మంచి సప్తమ స్థానంలోకి వచ్చారు. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తప్పకుండా ఇక్కడ నుంచి మ్యాచెస్ చూసుకునే వాళ్ళకి చాలా మంచి మ్యాచెస్ దొరుకుతాయి. అంటే తప్పకుండా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది నెమ్మదిగా ఉంటూ ఉంటాయి రాశి వాళ్ళకి. శుక్ర శనివారాలు చూస్తే వారాంతానికి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, వారాంతంలో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ బుధుడి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అష్టమ స్థానంలో ఉంది. బట్ అష్టమ స్థానంలో జనరల్గా బుధుడు ఓకే మిగతా గ్రహాలు యోగించకపోయినప్పటికీ బట్ జాబ్ వైజ్గా ప్రొఫెషనల్ వైజ్గా కొంచెం చిన్నపాటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే దశమ స్థానానికి సంబంధించి
ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఈ సడన్ చేంజెస్ అక్కడ వచ్చిన కొన్ని చేంజెస్ ఏంటంటే మీకు ఒక్కసారి అర్థం కావు. సో ఏంటి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని చిన్న పాస్ తీసుకుని ఆలోచించాలి. ఇలాగా ప్రొఫెషనల్గా కానీ వ్యాపార పరంగా కానీ. సో దీనివల్ల సమ్ టెన్స్డ్ మైండ్ కానీ ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో ధనురాశి వారికి స్టూడెంట్స్ విషయానికి వస్తే స్టూడెంట్స్కి నథింగ్ టు వర్రీ. చక్కగా అక్కడ ఈ రాశికి సంబంధించి ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంత అనుకూలమైన ఫలితాలే, గతం కంటే అనుకూలంగానే ఫలితాలు మారుతూ ఉంటాయనేది మాత్రం వాస్తవం. సో అర్ధాష్టమ శని మాత్రం ఈ రాశి వాళ్ళకి కొంచెం కనిపిస్తుంది. దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు ధనురాశి వాళ్ళకి. సో కాబట్టి ఈ ధనురాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే మెయిన్గా భాగ్యంలో ఉన్న కుజికేతులు 9th హౌస్లో ఉన్నారు. 9th హౌస్ ఆఫ్ డివైన్ హౌస్ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం, మంగళవారం పూట కుజుడికి చక్కగా ఆయన సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకోవటం, జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట పాలాభిషేకం చేయటం, ఇలాంటివి చేస్తే ఇంకా బాగా అద్భుతంగా ధనురాశి వాళ్ళకి కలిసి వస్తుంది. సో అలాగే సప్తమంలో ఉన్న రవి వల్ల మనం మ్యారిటల్ లైఫ్ పరంగా, బిజినెస్ లైఫ్ పరంగా కొంచెం సఫరింగ్ ఉంటుంది. ఈ సఫరింగ్ కూడా లేకుండా కొంచెం హెక్టిక్ షెడ్యూల్లో స్ట్రెస్ లేకుండా ఉండడానికి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మకర రాశికి సంబంధించి చూస్తే వీళ్ళకి తృతీయంలో శని, అర్ధాష్టమంలో శుక్రుడు, షష్టమంలో రవి, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. తృతీయంలో శని అలాగే షష్టమంలో రవి, రెండూ కూడా డిఫీటింగ్ యువర్ ఎనిమీస్ అండ్ ఓవర్కమ్ ఆల్ యువర్ డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్ ఆర్ సమ్ ఏవైతే బాగా కష్టతరమైన పనులు ఉంటాయో వాటిని చక్కగా చాలా మీరు ఎదుర్కొని చిటికలో చేసేంతగా వాటికి మంచి విల్ పవర్ని ఇస్తూ ఉన్నాయి శని, రవి. అలాగే అర్ధాష్టమంలో శుక్రుడు కూడా చక్కగా అర్ధాష్టమంలో శుక్రుడు యొక్క సంచారం కూడా మకర రాశి వారికి చాలా శుక్రుడి యొక్క సంచారం వరకు చాలా ప్లెజెంట్గా ఉంటుంది జనరల్గా. బట్ ఇక్కడ చూద్దాం 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. చూస్తే అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం, శుక్రుడు ఆల్రెడీ చతుర్థంలో ఉన్నాడు. సో చతుర్థంలో ఉన్న శుక్రుడు వల్ల వీళ్ళకి చాలా వరకు కూడా మంచి హ్యాపీనెస్ ఇన్ ఫ్యామిలీ, డొమెస్టిక్గా కానీ వాహన సౌఖ్యం కానీ బాగానే ఉంటుంది. కొత్తగా కొనే వాహనాల రీత్యా, కొత్తగా కొనే ఇళ్ల రీత్యా, కొత్తగా తీసుకునే ప్రాపర్టీస్ రీత్యా మాత్రం వీళ్ళు రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి వాహనాలు కొత్తగా తీసుకునేవి కానీ ఏవైనా సరే కొంత వాహనాలు నడిపే విషయంలో అయినా అండ్ ఒక పక్క పాజిటివ్ రిజల్ట్స్, ఒక పక్క నెగిటివ్ రిజల్ట్స్ రెండు కనిపిస్తున్నాయి మకర రాశి వాళ్ళకి. కాబట్టి ఈ విషయంలో కొంచెం వాహనాలు నడిపే విషయంలో కానీ, కుటుంబ సభ్యుల ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, సో వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. ఎప్పుడైతే అండ్ సమ్ ఇంట్లో ఏమన్నా కొత్తగా కొన్నవి ఇదేంటి ఇప్పుడేగా కొన్నది ఇలాగా వర్క్ చేయట్లేదు ఏంటి అనేటట్టుగా కూడా కొన్ని సిచ్యువేషన్స్ లాంటివి కనిపిస్తాం. సో డొమెస్టికల్గా గృహపరమైన విషయాల్లో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ అనేవి. సో ఏదైనా ఇవి కొంచెం అడ్వర్స్గా మనకి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా ఉండడం కోసం కేజీంపావు కందులు, ఓ రెడ్ క్లాత్ దానం చేయడం చాలా మంచిది. కోపంతో, ఆవేశంతో, అగ్రెసివ్నెస్తో ఎలాంటి డెసిషన్ తీసుకోకపోవడం ఈ రాశి వాళ్ళు చాలా మంచిది. ఇక సోమ మంగళవారంలో చూస్తే ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుడు సంచారం జరుగుతుంది. ఆ రాశి అధిపతి కూడా చతుర్థంలో ఉన్నారు. సో చాలా వరకు కూడా మీ ఇన్వెస్ట్మెంట్, మీ థాట్ అన్నీ కూడా ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ మీద ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఇక బుధ, గురువారాల్లో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ఆల్రెడీ రాశి వాళ్ళకి షష్టమంలో రవి ఉన్నాడు, గురుడు ఉన్నాడు, చంద్రుడు కూడా ఉన్నాడు. రవి చంద్రులు ఇద్దరు కూడా షష్టమంలో యోగిస్తారు. బట్ గురుడు లాంటి ప్లానెట్ కూడా ఈ రాశి వాళ్ళకి ఏదైతే షష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉందో, సో కాబట్టి బుధ, గురువారాల్లో మాత్రం ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. సో అలాగే
ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎనీ ప్రాబ్లం డైలీ రొటీన్లో వచ్చిన చిన్నపాటి సమస్యలు వాటిని తప్పకుండా ఓవర్కమ్ అవుతారు. బట్ ఏది కూడా ఆర్గ్యుమెంట్ అనేది ఎక్స్పాండ్ చేసుకోకుండా, ఆర్గ్యుమెంట్ అనేది పెంచుకోకుండా ఉండటం అనేది ఈ సమయంలో చాలా మంచిదిగా ధనురాశి వాళ్ళు, ఈ మకర రాశి వాళ్ళకి చెప్పబడుతుంది. ఈ రాశికి సంబంధించి వారాంతంలో శుక్ర శనివారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ బుధుడు ఈ వారం నుంచి ఆయన మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి సప్తమ స్థానంలోకి వచ్చారు. సప్తమంలో ఉన్న బుధుడు వల్ల పెద్ద అంత అనుకూలత ఏమి ఉండదు. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలోనూ, వ్యాపారపరమైన విషయాల్లో కూడా అంత సోగా నార్మల్గా న్యూట్రలైజ్డ్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, షష్టమంలో గురుడు, అష్టమంలో కుజకేతువులు. ఈ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా వివాదాన్ని ఎక్స్పాండ్ చేయడం అనేది మంచిది కాదు. సో ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం అనేది చాలా మంచిది. సో సమ్టైమ్స్ వచ్చిన ప్రాఫిట్ కూడా వస్తుంది అనుకున్నది కూడా సమ్ అన్ఎక్స్పెక్టబుల్ చేంజ్ వల్ల అది సడన్ ఎక్స్పెన్సెస్గా మారే ఆస్కారాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కొంచెం ఆవేశము, అగ్రెసివ్నెస్, దూకుడుతనంతో చేయటం వల్ల ఎక్కువ మోర్ రిజల్ట్స్ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి అవి లేకుండా చూసుకోవాలి. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా చదువుకునే పిల్లలకి సంబంధించిన విషయాల్లో ఓకే, నథింగ్ టు వర్రీ. సో వాళ్ళకి సంబంధించి మానసిక ప్రశాంతత, వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ బాగానే ఉన్నాయి. సో అలాగే ఈ కుజకేతువులకి షష్టమంలో ఉన్న గురుడికి మాత్రం ఇందాక మనం చెప్పుకున్నట్టు కేజింపో కందులు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రశాంతి మంత్రం కూడా చదువుకోవడం మంచిది. ఈ సమయంలో మనం సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో కొంచెం ఓవర్ ఎక్స్పాండేటివ్గా ఆర్గ్యుమెంట్స్ అనేవి పెంచుకోకుండా, అగ్రెసివ్నెస్, కోపం, ఆవేశంతో ఏ పని చేయకుండా, డెసిషన్ తీసుకోకుండా ఉండటం మకర రాశి వాళ్ళకి చాలా మంచిది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి తృతీయంలో శుక్రుడు, పంచమంలో గురుడు, షష్టమంలో బుధుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఇక్కడ ఆదివారం అలాగే శుక్ర శనివారం 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనుకూలిస్తుంది. ఆల్రెడీ శుక్రుడు కూడా అక్కడ ఉన్నాడు. సో కాబట్టి ఈ సమయంలో రిలేటివ్స్తో కావచ్చు, మీ సిబ్లింగ్స్తో కావచ్చు, నైబర్స్తో కావచ్చు, అండ్ చాలా వరకు మీ కొలీగ్స్తో కూడా ఒక మంచి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ని మీరు కోరుకుంటారు. సో కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అండ్ ఆర్టిస్టిక్ టాలెంట్, సింగర్స్ ఎవరైతే ఉంటారో, కళాకారులు ఎవరైతే ఉంటారో, రైటర్స్, సో ఇలాగ ఆర్టిస్టిక్ టాలెంట్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ట్రాన్సిట్, శుక్రుడి యొక్క ట్రాన్సిట్ చాలా బాగా ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది. అయితే ఈ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆ రాశ్యాధిపతి కుజుడు ఇక్కడ సప్తమ స్థానంలో కుజకేతువులు కలిసి ఇతు చెంది ఉన్నారు. మొన్నటి వరకు కూడా కుజస్తంభన ఈ రాశికి 6th house నడిచింది. సో 6th houseలో కుజస్తంభన ఓకే. యాక్చువల్గా మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్, 6th house ఇస్ ద ఫైటింగ్ ఎన్విరాన్మెంట్స్. కాబట్టి డైలీ రొటీన్లో వచ్చే అనేకమైన సమస్యలు ఏవైనప్పటికీ కూడా వాటి నుంచి మీరు చక్కగా ఓవర్కమ్ అవటం, చాలా మొండి సమస్యలని కానీ, అంటే కన్ఫ్లిక్ట్స్ కావచ్చు, కోర్టు కేసెస్ కావచ్చు, ఎలాంటి వాటిలైనా సరే మీరు ఓవర్కమ్ అయి రావటం. అంటే ఇప్పుడు సప్తమ స్థానంలో కుజకేతువుల యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా వెరీ యువర్ నియర్ అండ్ డియర్, అని చాలా దగ్గర వాళ్ళతోనే మీకు ఒక్కొక్కసారి క్లాషెస్, డిస్ప్యూట్స్, చిన్నపాటి ఏదో ఒక తెలియని డిస్టర్బెన్స్ లాంటివి కలుగుతూ ఉంటాయి. అది లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, ఇంట్లో ఉంటే ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అంటే అత్తగారు, మామగారు, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, ఇలా ఏమైనా. సో కాబట్టి ఈ సప్తమ స్థానంలో కుజకేతువుల యొక్క సంచారం బిజినెస్ మీద, బిజినెస్లో వచ్చే కస్టమర్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. సోమ మంగళవారంలో చతుర్థ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, అలాగే ఆ రాశి అధిపతి శుక్రుడు మళ్ళీ తృతీయంలోనే ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కమ్యూనికేషన్ విషయాల్లో అయినా ఈ సమయంలో ఎవరితో కూడా మనం ఆఫీస్లో ఒక పక్క శుక్రుడేమో అందరితో కలుపుకుంటూ వెళ్దాం, ఎవరితో గొడవ లేకుండా ప్రశాంతంగా అనేటట్టు చూస్తాడు. బట్ కుజకేతువులో పక్కనేమో అనవసరమైన డిస్టర్బెన్స్ని మీ క్లోజ్ పర్సన్స్తోనే తెప్పిస్తూ ఉంటాడు. సో బుధ గురువారాల్లో మనం చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ పంచమంలో గురుడు ఉన్నాడు ఈ రాశి వారికి సంబంధించి. అలాగే పంచమంలో గురు యొక్క సంచారం ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ
రాహు యొక్క సంచారం రాశిలో ఉన్నప్పటికీ పంచమంలో ఉన్న గురుడు ఆయన యొక్క ఆస్పెక్ట్ 9th ఆస్పెక్ట్ రాశి మీద ఉంటాం. ఎనీ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలు రీత్యా కావచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ముఖ్యంగా సంతానపరమైన విషయాల్లో వస్తున్న లాంగ్ రన్ డిస్టర్బెన్సెస్ ఏవైనా ఉన్నా కూడా ఈ రాశి వాళ్ళకి తప్పకుండా ఇక్కడ వీటన్నిటిలో కూడా పాజిటివ్ రిజల్ట్స్ మీ సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇక్కడ గురుడు తీసుకొస్తున్నాడు. బట్ రవి కూడా పంచమ స్థాన సంచారంలో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్స్లో ఉంటాయి. ఇక్కడ మీ వర్క్ ఎన్విరాన్మెంట్లో మీరు అనుకున్న క్వాలిటీ కావచ్చు, అవుట్పుట్ కావచ్చు ఈ సమయంలో కొంచెం తక్కువగా ఉండటం మనం గమనించదగిన విషయం. ఓ పక్క గురుడు బెస్ట్ ట్రై చేస్తాడు, బట్ రవి యొక్క సంచారం ఉండటం వల్ల అందులోనే అది కొంచెం మనకి చాలా వరకు కూడా కొంచెం లో లెవెల్గా మనకి ఆ 5th హౌస్ రిలేటెడ్గా కొంచెం డిఫెక్ట్ కనిపిస్తూ ఉంది. సో వారాంతంలో చూస్తే కనుక చంద్రుడి యొక్క 6వ స్థాన సంచారం, ఆల్రెడీ బుధుడు కూడా 6వ ఉన్నాడు. బుధుడు యాక్చువల్గా 6వ స్థానంలో ఆయన కూడా 6th హౌస్లో యోగిస్తారు. సో మీ బుద్ధిబలంతో, మీ యొక్క ఇంటెలిజెన్స్తో, మీ యొక్క క్యాలిక్యులేటివ్ పవర్తో, సో క్యాలిక్యులేటెడ్గా ఎనిమిస్ మీద అక్కడ మీరు శత్రు విజయాన్ని పొందే విధంగా ఇక్కడ బుధుడి వల్ల చక్కగా మంచి ప్లస్ పాయింట్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ విషయాల్లోనూ, ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ కొంచెం కేర్గా ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఈ రాశి వారికి సంబంధించి అలాగే ఏదైతే ఉద్యోగ పరిస్థితుల రీత్యా కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు మీ యొక్క కొలీగ్స్తో అయినా సరే, ఆఫీస్లో ఎవరైతే మీరు ఫ్రీక్వెంట్గా ఎక్కువ మీతో పాటు కలిపి పనిచేస్తుంటారో వాళ్ళతో ఏదో తెలియని డిస్టర్బెన్స్ వల్ల ఏంటో ఒక్కొక్కసారి మొహం కూడా తిప్పుకొని ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళు మెయిన్గా కుంభరాశి వాళ్ళకి సంబంధించి పంచమంలో రవి, 7వ కుజకేతువులు ఈ రెండు కూడా వ్యాపారంలో పెట్టుబడి విషయాల్లోనూ అంతగా యోగించే గ్రహాలు కావు. సంతాన పరంగా, మ్యారిటల్ లైఫ్ పరంగా, లైఫ్ పార్ట్నర్ పరంగా, మీ పిల్లలు, లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో కుజకేతువులు పంచమంలో ఉన్న రవి కొంచెం ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి రవికి జపా కుసుమ సంకాసం, రవి పంచమంలో ఉన్నప్పుడు రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. 7వ స్థానంలో కుజకేతువులు కూడా కలుసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించుకోవటం, అలాగే ఆ మంగళవారం పూట చక్కగానికి అభిషేకం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు అనేవి కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. సో ఇక్కడ మీన రాశి వాళ్ళకి సంబంధించి వాళ్ళు చూస్తే కనుక 2, 3, 4, 5 మొత్తంగా ఈ 4 స్థానం మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, సో ఈ 2 రోజులు కూడా మంచి అనుకూలమైన రోజులుగా మనం చెప్పుకోవచ్చు. సో అలాగే ద్వితీయంలో శుక్రుడు యోగిస్తున్నారు ఈ రాశి వాళ్ళకి, షష్టమంలో కుజకేతువులు యోగిస్తున్నారు. ద్వితీయంలో శుక్రుడు యొక్క సంచారం చక్కగా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో కానీ, ఫైనాన్షియల్ వ్యవహారాల్లో కానీ, పీస్ఫుల్నెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ, కొంచెం ప్లెజెంట్గా ఉండడానికి ఫ్యామిలీ విషయాల్లోనూ, కుటుంబపరమైన విషయాల్లో కొంచెం అందరూ కూడా కొంచెం హ్యాపీగా స్పెండ్ చేయటం కానీ, అంటే శని నడిచే సమయంలో కుటుంబంలో కలిసి కొంచెం హ్యాపీగా ఉండడం కూడా కష్టంలాగానే ఉంటుంది. బట్ శుక్రుడు లాంటి ప్రెజెంట్ ప్లానెట్ ఉండడం వల్ల కొంచెం ఫ్యామిలీలో అందరూ కూడా అండర్స్టాండింగ్ అర్థం చేసుకుని ఉండడానికి ట్రై చేస్తారు. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు చూస్తే కనుక మనకి ఇక్కడ కేతువుతో కలిసి షష్టమంలో ఉన్నాడు. ఇక్కడ కుజకేతువులు ఇద్దరు షష్టమంలో ఉన్నారు, ఇద్దరు 6th హౌస్లో యోగిస్తారు. ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు. ద్వితీయంలో ఉన్న శుక్రుడు కానీ, షష్టమంలో ఉన్న కుజకేతువులు కానీ ఇద్దరు యోగించేవాళ్ళే. సో దీనివల్ల ఏంటంటే అక్కడ కుజకేతువులు 6వ స్థానంలో ఉన్నారంటే రోగ శత్రు స్థానంలో. ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేస్తామో, వచ్చిన సమస్యని దాని మీద మనం ఫైట్ చేస్తాం, దాని త్రూనే మనకి ఫైనాన్షియల్గా కొంచెం మనం గెయిన్ అయ్యే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్ అండ్ కేతు కూడా కలుస్తున్నారు. 6th హౌస్ ఇస్ ద ఫైటింగ్ ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్స్. సో అబ్స్టెకల్స్ కావచ్చు, హర్డిల్స్ కావచ్చు, ఎనిమీస్ కావచ్చు, ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో ఇది చిన్నపాటి మజిల్ పెయిన్స్ అనేవి ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉంటాయి. మజిల్ రిలేటెడ్గా కొన్ని పెయిన్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. వాతాన్ని కలిగించే ఫుడ్ తీసుకోకుండా ఉండడం మంచిది. సోమ, మంగళవారంలో చూస్తే కనుక 3వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ 3యంలో చంద్రుడు యోగిస్తాడు పరాక్రమ స్థానంలో. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా 2యంలోనే ఉన్నాడు. సో కాబట్టి సోమ, మంగళవారాల్లో కూడా చక్కగా పరాక్రమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం మంచి విల్ పవర్, మంచి ఆత్మవిశ్వాసం, మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవ్వటం వల్ల
ఏ పనైనా నేను చేయగలను అనే మంచి దృఢ సంకల్పంతో మీరు ముందుకు వెళ్తారు. ఉచ్చ స్థితిలో ఉన్న చంద్రుడి వల్ల శుక్రుడు కూడా చక్కగా మంచి హౌస్లో ఉన్నారు కాబట్టి మీరు ఇనిషియేషన్ తీసుకుని పరాక్రమంతో ధైర్యంగా అడుగులేసి అడుగు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీకు ఆర్థికంగా కొంచెం ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో మీకు పాజిటివ్ రిజల్ట్స్ కలుగు చేసేదే ఉంటుంది. ఇంకా బుధ గురువారం చూస్తే చంద్రుడి చతుర్థ స్థాన సంచారం. ఆల్రెడీ ఇదే చతుర్థంలో గురుడు ఉన్నారు, రవి ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తే బుధుడు కూడా ఈ వారం నుంచి ఆయన పంచమంలో వస్తున్నారు, చతుర్థ ఆయన స్వక్షేత్రాన్ని వదిలేసి. సో చాలా వరకు కూడా లగ్న ఇక్కడ రాశ్యాధిపతి బుధుడు ఇద్దరు కూడా మిక్సప్ అయి ఉన్నారు గత 3 వారాలుగా. సో కాబట్టి ఇక్కడ డొమెస్టికల్ రిలేటెడ్ ఇష్యూస్లో మీకును కొంచెం ఏదో చిన్నపాటి డిస్టర్బెన్స్ కనిపిస్తూ ఉంటుంది. బుధుడు కూడా ఇప్పుడు మిథున రాశిని వదిలి కర్కాటక రాశికి వచ్చేసారు. బట్ అంతనే అర్ధాష్టమ రవి దోషం మాత్రం కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి. గురుడు కూడా అర్ధాష్టమంలో ఉన్నారు కాబట్టి కొంత మానసికమైన స్ట్రెస్ మాత్రం ఈ రాశి వాళ్ళకి బుధ గురువారంలో కనిపిస్తూ ఉంది. బుధ గురువారంలో సంవాడు కొంచెం మానసికమైన స్ట్రెస్. సో ఇది డొమెస్టికల్గా వచ్చే రెస్పాన్సిబిలిటీస్ డొమెస్టికల్గా వస్తుంది, అంటే గృహపరంగా ఆరు ప్రాపర్టీస్ పరంగా ఇక్కడ కుటుంబ సభ్యుల పరంగా వస్తున్న సమ్ స్ట్రెస్ ఒత్తిడి వల్ల మాత్రం ఇక్కడ మీకు ఆ చిన్న స్ట్రెస్ లాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో మీ మానసిక ప్రశాంతతను తగ్గిస్తూ ఉంటాయి. సో అలాగే ఇక్కడ ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవడం వల్ల ఈ లెస్ కాన్సన్ట్రేషన్ అని యువర్ జాబ్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ అని యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ లాగా వారం మధ్యలో ఉంటూ ఉంటుంది. సో కాబట్టి శుక్ర శనివారంలో చూస్తే పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. అదే ఆ చంద్రుడికి ఆయన ఓన్ హౌస్, ఆల్రెడీ బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. సో పంచమంలో చంద్రుడు బుధుడు ఇద్దరు యోగించరు కాబట్టి శుక్ర శనివారంలో తీసుకునే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ తీసుకునే డెసిషన్స్ కానీ ఎలాంటి విషయాల్లో ఏదైనా సరే కొంచెం మీ వర్క్ రిలేటెడ్గా మీ క్రియేటివిటీ వర్క్ రిలేటెడ్గా వచ్చే అవుట్పుట్ విషయంలో కానీ 2 రోజులు కొంచెం మనకి పాజిటివ్ రిజల్ట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం అనేది మంచిది. సో మీన రాశి వాళ్ళకి అర్ధాష్టమ రవి దోషం మెయిన్గా ఇక్కడ మనం చెప్పుకోదగింది. జపాకుస్మ సంకాసం కాశ్యపేయం మహద్యుతిం. సో రవి యొక్క నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అలాగే అర్ధాష్టమంలో గురుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది. అర్ధాష్టమంలో గురుడి యొక్క సంచారం జరుగుతూ ఉండటం వల్ల కొంచెం జీవితంలో స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో చాలా ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇది అంత ప్రాబ్లం కాదు, కానీ చాలా వరకు కూడా అర్ధాష్టమ రవి వల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అలాగే రాశిలో శని ఉన్నారు కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా నిత్యం నీలాంజన సమావాసం చదువుకోండి, చాలా మంచిది. సో మొత్తంగా ఈ వారం ద్వాదశ రాశుల వరకు సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.